అటు వెజిటేబుల్ బిర్యానీ కాకుండా, ఇటు బగారా రైస్ కాకుండా మధ్యలో ఒక కొత్త రెసిపీ చేస్తున్నాను. చూసేయండి. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర అండ్ అలానే షాజీరా వేసుకోవాలి. అవి కొంచెం వేగాక బిర్యానీ లీఫ్ అండ్ అలానే 2 ఇలాచీ, 4-5 క్లవ్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ అవ్వనివ్వాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి మనకి మంచి అరోమా వస్తున్న టైంలో ఆనియన్స్ అండ్ అలానే చాప్ చేసుకున్న మిర్చి వేసేయాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి కుక్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం సాట్ చేస్తూ ఉండాలి. అండ్ అలానే ఈ స్టేజ్లో మనకి కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని వాటర్ పోసి బియ్యం వేయచ్చు. లేదా ఇప్పుడు నేను చేస్తున్నట్టు ముందుగా వాటర్ పోసేసి ఆ తర్వాత మనకి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు. నేను ఫస్ట్ వాటర్ పోసేసి అందులో పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి అండ్ అలానే ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని కొంచెం బాయిల్ అవనిస్తున్నాను. సో దట్ ఇంకా మనకి స్పైసెస్ అన్నీ వాటర్లో బాగా కలుస్తాయి కదా అన్నట్టు. ఇవన్నీ బాయిల్ అయ్యి కొంచెం ఉడుకు పడుతుంది అన్నప్పుడు నేను బియ్యం కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇలా మనం ఒక 15-20 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసి బాయిల్ అయినేస్తే చాలు. మన ఎంతో సూపర్గా ఉండే టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ. అంటే వెజిటేబుల్ బిర్యానీ అని చెప్పలేము, వెజిటేబుల్స్ ఏం వేయలేదు కాబట్టి. బట్ మనకి వెజిటేబుల్ బిర్యానీ ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది. అండ్ దీనికి మనం బిర్యానీ గ్రేవీ కానీ లేదా పన్నీర్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ కాంబినేషన్గా యాడ్ చేసుకొని తినొచ్చు. అండ్ నేనైతే ఆ రోజు బిర్యానీ గ్రేవీ చేశాను. బిర్యానీ గ్రేవీతో ఈ రైస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ బిర్యానీకి ఏదైనా నేమ్ ఉంటే నాకు కమెంట్స్లో పిన్ చేయండి. సమ్టైమ్స్ మనకి బిర్యానీలోకి కానీ బగారా రైస్లోకి కానీ కర్రీ చేసే ఓపిక లేకపోతూ ఉంటుంది కదా. అలాంటి టైంలో మనం బిర్యానీకి స్పెషల్గా గ్రేవీ అనేది చేసుకోవచ్చు. లైక్ అందులోనే కొంచెం ఎక్కువ వాటర్ కలిపి మనకి రెస్టారెంట్స్లో అలా బిర్యానీ గ్రేవీ కింద ఇస్తారు కదా. సో దాన్నే మనం థిక్ పేస్ట్గా మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ లవంగాలు అండ్ అలానే దాల్చిన చెక్క, ఇలా బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక కాజు, ఆనియన్, మిర్చి ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై అవనిస్తాం. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ టర్న్ అవుతున్నప్పుడు పొటాటో కూడా వేసుకొని మనం కొంచెం వేగనిస్తాము. ఆ తర్వాత ఈ మిక్స్చర్ అంతని తీసుకొని చల్లారాక బ్లెండ్ చేసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు మళ్ళీ కడాయిలో చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి వేసుకొని బాగా సాట్ చేసుకోవాలి. అవి కలర్ చేంజ్ అవుతూ బ్రౌన్ కలర్కి వస్తున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా సాట్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తాము. ఇది యాడ్ చేశాక మనకి కావాల్సిన మసాలాస్ లైక్ సాల్ట్, పెప్పర్ అండ్ కారం ఇవన్నీ వేసి కొంచెం వాటర్ పోసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. అండ్ అలానే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది. దీని మీద లిడ్ పెట్టేసి మనం వాటర్ పోయి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకుంటే చాలు. మన బిర్యానీ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొరియాండర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది అలానే థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం స్లోగా రోస్ట్ చేసుకుంటే సిమ్లో పెట్టుకొని సరిపోతుంది. అప్పుడప్పుడు లిడ్ ఓపెన్ చేసి కొంచెం తిప్పుతూ ఉండండి చాలు. దట్స్ ఇట్. ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ గ్రేవీ రెడీ. ఇది ఇలానే మనం బగారా రైస్తో తినొచ్చు, బిర్యానీతో తినొచ్చు అండ్ అలానే ఫ్రైడ్ రైస్లతో కూడా మనం తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.